ఆధునిక సమాజంలో సమస్యల రూపం సమూలంగా మారిపోయింది. కానీ అడవుల్లో ఉన్న ఉద్యమ నాయకులు మాత్రం గత భూస్వామ్య పెట్టుబడిదారీ భావజాలంలోనే కొనసాగుతున్నారు. గ్లోబలైజేషన్ అడవులకు చేరుకుంటున్న తరుణంలో అడవుల్లో గిరిజనులే లేకుండా పోతున్నారు. నక్సలైట్లుగా మారేవాళ్లు తక్కువవుతుంటే ఉన్నవారికి లొంగుబాట్లు కుంగుబాట్లే మిగిలాయి. మహిళల్ని బాలికల్ని రిక్రూట్ చేసుకుంటున్న పరిస్థితులు కూడా పెరిగాయి. దాదాపు 2 దశాబ్దాల నుండి నడుస్తున్న ఈ సంక్షోభం ఇప్పుడు పీక్స్ కు చేరుకుంది. ఉద్యమం నీరు గారిపోయి మావోయిజం మసకబారుతుంది. దాదాపు 5 దశాబ్దాల తరువాత అనేక ఒడిదుడుకులను తట్టుకుని నిలబడిన మావోయిస్టు ఉద్యమం ఇప్పుడు దాని చివరి దశను చేరుకుంటోంది. ఎన్కౌంటర్ ఘటనలు, లొంగిపోతున్న మావోయిస్టులు, అరెస్ట్ అవుతున్న మావోయిస్టుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ నక్సలైట్లు తగ్గిపోతున్నారు. ఒకప్పుడు ఎదురు కాల్పులు జరిగితే భద్రతా దళాలకు కూడా నష్టం వాటిల్లేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పదుల సంఖ్యలో నక్సలైట్లు రాలిపోతున్నారు. భద్రతా దళాల దాడుల్లో ఆధునిక పరికరాలు వాడుతున్నారు. ఒకవైపు నక్సలైట్లకు టెక్నాలజీ దూరమవుతుంటే భద్రతా బలాలకు సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. అడవులు తగ్గుతున్న కొద్దీ మావోయిస్టులకు స్థావరాలు తగ్గుతూ వస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ, పర్యాటకం పేరుతో కారడవుల్లోనూ కాటేజ్లు వస్తున్నాయి. మరోవైపు రాను రాను నక్సలైట్ల సంఖ్య తగ్గుతుంటే ఉద్యమంలో 1990ల మధ్యకాలం నుండి కొత్త రిక్రూట్మెంట్లు జరగట్లేదు. మావోయిస్టు భావజాలానికి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని విద్యార్థుల్లో ఎవరూ లేరు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 2004లో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ నిషేధం తరువాత రిక్రూట్మెంట్లపై పెద్ద దెబ్బ పడింది. ఒక విధంగా ఉద్యమంలో చేరటానికి మనుషులే కరువయ్యారు. ఒకప్పుడు బాగా చదువుకున్న మేధావులు కూడా ఉద్యమంలో భాగస్థులయ్యేవారు. పెత్తందారి పాలనకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమం వ్యూహాత్మకంగా బలంగా ఉండేది. అయితే రాను రాను ఉద్యమంలో సభ్యుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఏ పెట్టుబడిదారీ గ్లోబలైజేషన్ కు వ్యతిరేకంగా మావోయిస్టులు పోరాటం చేశారు. అదే గ్లోబలైజేషన్ అభివృద్ధి పేరుతో వచ్చి పేదలకు సైతం వృత్తి ఉద్యోగావకాశాలను పెంచింది. అభివృద్ధి వెనుక ఎంత పెట్టుబడిదారీ భావాలున్నప్పటికీ కూడు గుడ్డ గూడుకు కొదువలేని పరిస్థితులొచ్చాయి. దోపిడీ రాజ్యం అనే నినాదాన్ని ఎవ్వరూ విని అర్థం చేసుకునే పరిస్థితి లేదు. ఇంతటి బిజీ జీవితంలో పెట్టుబడిదారుల బిజినెస్ వ్యూహాలు సామాన్యులకు అవసరం లేకుండా పోయాయి. ఈ అత్యాధునిక ప్రపంచంలో మారుమూల ప్రాంతాల్లో కరెంటు లేకపోయినా స్మార్ట్ ఫోన్లు వచ్చేశాయి. కనీస సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్య సేవలు విస్తరించాయి. రాను రాను రోడ్డు రవాణా మెరుగవుతోంది. అసలు ఏ అడవి బిడ్డల కోసం నక్సలైట్లు పోరాటం మొదలుపెట్టారో ఆ అడవుల్లో జీవించే వారే తక్కువయ్యారు. చదువుకుంటున్న ఆదివాసీ యువతంతా వృత్తి విద్యల కోసం నగరాల బాటపట్టారు. నిరక్షరాస్యులు, అవకాశాలకు దూరమైన వారు తప్ప అడవుల్లో నివసించేవారే తక్కువయ్యారు. దీంతో ఉద్యమంలో నుండి వెళ్లిపోయేవారే తప్ప కొత్తగా వచ్చేవారు లేరు. దీంతో అత్యంత వెనుకబడిన ప్రాంతాల నుండి బలవంతంగా యువతను లాక్కుంటున్న పరిస్థితి వచ్చింది. వారికి సరైన శాస్త్రీయ పరిజ్ఞానం లేకపోవడంతో సంఖ్యాబలం తప్ప బుద్ధిబలం లోపించిన పరిస్థితులొచ్చాయి. ఒక్కొక్కరిగా సీనియర్ లీడర్లంతా కనుమరుగవుతుంటే ఉన్నవారితోనే ఉద్యమాన్ని నడపాల్సిన అవసరం వచ్చింది. డాక్టర్లు, ఇంజనీర్లు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు కనుమరుగై గన్ను పట్టుకోవటం వచ్చిన వారే ఎక్కువయ్యారు. ప్రభుత్వ పోలీసింగ్ పెరిగే కొద్దీ అడవుల్లో మావోయిస్టు పొటెన్సీ తగ్గుతూ వచ్చింది. వామపక్ష భావాలను మోస్తున్న సిటిజన్స్ కారణంగా అర్బన్ నక్సల్స్ అనే పదం పుట్టింది. కానీ అసలు నక్సలిజం మాత్రం అంతానికి అతి దగ్గరలో ఉంది. పట్టణాలకు దగ్గరగా ఉన్న మైదాన ప్రాంతాల్లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, ఆంధ్ర ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక జోనల్ కమిటీ వంటి కీలకమైన గ్రూపులకు ఉద్యమం అత్యంత కష్టంగా మారింది. మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బెంగాల్, ఒడిశా, మధ్యప్రదేశ్ వంటి త్రిరాష్ట్ర సరిహద్దు జంక్షన్లలో మావోయిస్టుల ఉనికి ఇప్పటికీ ఉన్నప్పటికీ అవి కూడా బలహీనంగా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2011లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ రూపొందించిన ఒక నివేదికలో ఈ ప్రాంతంలో ఉద్యమం స్తబ్దత స్థాయికి చేరుకుందని పేర్కొంది. దీన్ని 2013-14లో సెంట్రల్ కమిటీ కూడా ఆమోదించింది.
2014లో అప్పటి సిపిఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి ముప్పాల లక్ష్మణరావు ఎలియాస్ గణపతి అన్ని రాష్ట్ర కమిటీలకు రాసిన లేఖలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. నష్టాలను తగ్గించండని, బలమైన కోటలను రక్షించండని అందులో ఉత్తర్విచ్చారు. ఈ పరిణామం మావోయిస్టు ఉద్యమ తిరోగమనాన్ని సూచిస్తోంది. అప్పటికే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ వంటి చాలా రాష్ట్రాల్లో గ్రేహౌండ్స్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ వంటి నక్సల్ వ్యతిరేక పోరాట దళాలు వచ్చేశాయి. ఇది కేంకారణ్యంలో కూడా చొరబడి అగ్ర నాయకులను చంపేశాయి. అప్పటి నుంచి మావోయిస్టుల కార్యకలాపాల పరిధి తగ్గుతూ వస్తోంది. ఇక సమస్యలు లేకపోవటం కూడా ఉద్యమంపై ప్రభావం చూపింది. మావోయిస్టులు ఇప్పటికీ భూ సంస్కరణలు, వర్గశత్రువు భావననే పట్టుకుని ఉన్నారు. అయితే ప్రస్తుతం భూస్వాములు రైతుల భూమిని ఆక్రమించుకునే సమస్యలు తగ్గిపోయాయి. ప్రస్తుతమున్న పరిస్థితుల మధ్య దాదాపుగా వర్గశత్రువు భావన బయటకు కనిపించే పరిస్థితులు లేవు. ఇక అడవిలో ఉండి పోరాడే కొత్త సమస్యలు కూడా పెద్దగా కనిపించట్లేదు. కొన్ని చోట్ల బాక్సైట్ తవ్వకాల సమస్య వంటి మైనింగ్ అంశాలు ఉద్యమానికి జీవం పోసే అవకాశం ఉంది. అయితే అక్రమ మైనింగ్ పై ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఆ సమస్యను కూడా తగ్గిస్తోంది. ఇక ప్రధాన స్రవంతిలో పోరాటం చేస్తున్న వారు కూడా చట్టరీత్యా చాలా సమస్యలను పరిష్కరించడానికి పనిచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సమస్యలను గుర్తించినా వాటిని ప్రజల్లోకి వచ్చి పరిష్కరించడం తప్ప అడవుల్లో ఉండి పోరాటం చేస్తే వచ్చే ఫలితాలేవీ లేవు. ఇప్పటికైనా ఏవైనా రిక్రూట్మెంట్లు జరుగుతున్నా మావోయిస్టులు పూర్తిగా గిరిజన ప్రాంతాలపై ఆధారపడి ఉన్నారు. అది ఆంధ్ర, ఒడిశా బార్డర్లో, లేదంటే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్లలో ఉంటుంది. గతంలో ఈ ప్రాంతాల్లో మావోయిస్టులు మాత్రమే పరిష్కరించే సమస్యలను ఇప్పుడు తరువాతి తరంలోని మధ్యతరగతి నాయకత్వంలో గిరిజన ప్రజలు బలంగా మారారు. మైదాన ప్రాంతాల ఆధిపత్యాన్ని ప్రశ్నించే స్థాయికొచ్చారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఒకప్పుడు పదుల సంఖ్యలో ఉన్న కేంద్ర కమిటీ బలం ఇప్పుడు వేళ్లపై లెక్కపెట్టే స్థాయికొచ్చింది. ఇందులో కూడా దాదాపు 60 ఏళ్లు పైబడిన నాయకులే ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది వివిధ వ్యాధులతో బాధపడుతున్నారు. వారిలో కూడా దాదాపు 70% మంది ఏపీ, తెలంగాణకు చెందినవారు. వీరిలో చాలా మంది చనిపోయారు కూడా. మధ్యస్థాయి నాయకత్వం కూడా బలంగా లేదు. ఏది ఏమైనప్పటికీ మావోయిస్టు ఉద్యమానికి కాలం చెల్లింది. నానాటికి పెరుగుతోన్న లొంగుబాట్లతో శాంతి చర్చలు చేసే పరిస్థితి కూడా లేదు. ఇక పోరాటమంటారా? దాని రూపం మార్చుకుని చాలా కాలమైంది. బూటకమైన, నాటకమైన అది ప్రజాస్వామ్యబద్ధంగానే జరుగుతుందనే రాజకీయం పెరిగింది. అందులో నుండి సమస్యలను పరిష్కరించాలి తప్ప అడవుల్లో ఇక స్థానం లేదన్నది స్పష్టంగా కనిపిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.